ప్రధానంగా ఈరోజు ఎన్నికల సందర్భంగా ప్రధానంగా 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. 10 సంవత్సరాల పాలన వారి యొక్క ప్రవర్తనతో బీఆర్ఎస్ ఎన్నికల గురించి చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఈరోజు ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్. మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఢిల్లీలో ఎవరు ఉండాలి, భువనగిరిలో ఎవరు ఉండాలి అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు భువనగిరికి విషయానికి వస్తే ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది స్పష్టత లేదు. ఆన్ పేపర్ ఒకరు, బినామీ ఒకరు. అఫీషియల్గా ఉన్న అభ్యర్థి ఒకరు, బినామీ అభ్యర్థి ఒకరు. చాలా మంది ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది. అసలు అభ్యర్థి చామల కళ్యాణ్ కుమార్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి? ఇకపోతే అభ్యర్థి అఫీషియల్ అభ్యర్థికి చూసుకుంటే మీ అందరికీ తెలుసు, 30 years ఇండస్ట్రీ అని పదే చెప్తున్నారు. పృథ్వీరాజు సినిమాలో డైలాగ్. కానీ 30 years ఇండస్ట్రీలో ఏం చేశారనేది ఎవరికి తెలియదు. మీ ద్వారా పేపర్ల ద్వారా వచ్చింది ఏంటంటే 30 years లో వారి యొక్క అంటే గణనీయంగా సాధించింది రాహుల్ గాంధీ యొక్క సిగ్నేచర్ ఫోర్జు చేసి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి అభ్యర్థి. అదేవిధంగా వారి ప్రధాన వ్యాపారం క్యాసినో నడపడం అని చెప్తున్నారు, లేదా వివిధ కన్సల్టెంట్స్ ద్వారా వ్యాపారం. కానీ వారు భువనగిరి ప్రాంతంలో ప్రజలకు సేవ చేసినటువంటి దాఖలాలు ఇప్పుడు ఏమి లేదు. వారికి ఉన్న ఏకైక అర్హత నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారికి సేవ చేయడం. కేసీఆర్ హయాంలో గోలీల ఎంపీ ఉండే, మీకు తెలుసు, మందు గోలీల ఎంపీ ఉండే. మరి ఈ హయాంలో రేవంత్ రెడ్డి గారు అదే ధోరణితో పోతూ తనకు మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, ఒక ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఎంపీగా చూస్ చేసుకోవడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఈరోజు మాకు తెలిసిన అంశం, ఈ అభ్యర్థి వారి ప్రవర్తనకు అనుగుణంగా సొంత ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిసింది. ఎమ్మెల్యేని, సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేని నేను సీఎంకు సందిగ్ధం, మీరే అన్ని వ్యవస్థలు చూసుకోవాలి అని ఒక భయాందోళనతో ఎమ్మెల్యేలు ఈరోజు చావలేక బతకలేక ప్రవర్తించడం, అంటే సొంత ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇది కొత్త వరుడి. మూడో అంశం, ఈరోజు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు వారిని నేను చేశాను, ఇది చేస్తాను అని ఎక్కడ అంటే, కేవలం బోరన్న సాగడు బోరు మిగతాను ఒకరు అనే ఇలాంటి ఒక సొలుతములు. ఇక పోతే మనకు బినామీ అభ్యర్థి మా పాప మన రాజగోపాల్, మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి, మా మిత్రుడే రాజగోపాల్ రెడ్డి, ఇద్దరిని ఒకరు మునశెట్టి ఎక్కించారు, ఒకరినో ఫ్యూచర్ సీఎం చేసిండు, ఒకరినో హోమ్ మినిస్టర్ చేశారు. ఆ మైకంలో వాళ్ళు ఇంకా పోలేదు. ఈ సందర్భంగా భువనగిరి ప్రజల తరఫున నేను రాజగోపాల్ రెడ్డి గారికి వారు ఏదైతే అభ్యర్థిస్తున్నారో కాంగ్రెస్ ఓటేయండి, ఇది మంత్రి. చాలా విపరీతమైనటువంటి, ఇంతకంటే నవ్వు వచ్చే సిల్లి అభ్యర్థన కానీ ప్రపంచంలో చూడలేదు. నాకు కాంగ్రెస్ ఓటేస్తే నేను మంత్రి.
ఇది ఎన్నిక భువనగిరి ఎన్నిక భువనగిరి భవిష్యత్తుగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కనుక తెలంగాణ ప్రజలు భువనగిరి ప్రాంత ప్రజలు ఆలోచించాలి. ఏదో గుడి ముందర బిచ్చగాడు అనుకున్నట్టు ఓట్లని మభ్యపెడుతూ ప్లీజ్ 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 ఓటేయండి నేను మంత్రి. అదేవిధంగా గతంలో మీకు తెలుసు తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని పదవుల కొరకు వారి ప్రాపకం కొరకు పాకులాడుతున్నారు. ఒకవైపు మేము చాలా వీరులం శూరులం అని చెప్తారు, పదవుల కొరకు వస్తాయి ఎంతటి వాళ్ళని కాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే రాజగోపాల్ రెడ్డి యొక్క చరిత్ర. ఈ సందర్భంగా మీకు రాజగోపాల్ రెడ్డి యొక్క ప్రజాసేవ మీ ముందర పెడతారు. గత 2009 నుంచి ఇది అఫీషియల్ అమౌంట్స్ అండి. మీరు అఫిడవిట్స్ 2009 2014 ఎంపిక చేసినప్పుడు 2018 మధ్యలో ఎమ్మెల్సీ కూడా స్టార్ట్ చేశారు. 2023 వారు ఇప్పటి వరకు ఒకసారి ఎంపీ గెలిచాడు, ఒకసారి ఎమ్మెల్యేగా నా చేతిలో ఓడిపోయాడు, తర్వాత ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచాడు, ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచాడు, ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయాడు. ప్రస్తుతం కాంగ్రెస్ గాలిలో వారు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు పదే మీరు కూడా హైలైట్ చేస్తున్నారు. వారు బాహుబలిలని ఉమ్మడి జిల్లా వారి చేతిలో ఉన్నది. మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా హైలైట్ చేసే ముందు వారి యొక్క రాజకీయ చరిత్ర 2009లో కాంగ్రెస్ గాలిలో గెలిచారు. 2014లో నా చేతిలో ఓడిపోయారు. 2000 తర్వాత ఎమ్మెల్సీలో ఎట్లా గెలిచారో మీకు తెలుసు. ప్రతి ఒక్క ఓటర్కు అంటే 5 లక్షలు 6 లక్షలు 8 లక్షలు 10 లక్షల ప్యాకేజ్. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత మా బీజేపీ పార్టీకి వచ్చి జీవితాంతం నేను ఇక్కడే ఉంటాను, నా కోసుకుంటే నా రక్తం కాషాయ రంగం ఉంటుంది, సచ్చినాక నా బీజేపీ కండువతోనే వేసుకొని చస్తానని చెప్పి పోయిండు. నిజంగా ఆయన బాహుబలి అయితే, నిజంగా ఆయనకు రాజకీయంగా ప్రజల్లో మద్దతు ఉంటే 2014 ఎన్నుకొని పోయిండు. అదే బై ఎలక్షన్ లో మీ అందరికి తెలుసు, బీజేపీ పార్టీలోని మొత్తం రాష్ట్రం ఆయన వెనుక ఉన్నారు. మొత్తం రాష్ట్రం ఆయన వెనుక ఉన్నారు. అదే విధంగా ఒక బీజేపీ చరిత్రలో మొత్తం ఎవరికి చేయనటువంటి సహాయం ఒక రాష్ట్ర ఎన్నికల మధ్య ఆయనకి సహాయం చేసింది. ఆయన ఓడిపోయింది. అదే పూర నరసింహ గౌడ్ ఆ రోజు బీజేపీ నాయకత్వ అభ్యర్థుల మేరకు బీజేపీలో చేరకుంటే 10,000 కాదు 30,000తో ఓడిపోయారు. అది ఆయన రాజకీయ బలం. ఇంకో అంశం మీకు క్లారిటీ ఉంటున్నాను, ఆయన రాజకీయ బలం కాదు ధనబలం. వారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కనీసం ఒక్క అనుచరుడు కూడా ఆయన నమ్మటి ఉంటాడు. అది రాజకీయ చరిత్ర. కానీ రాజకీయ బలం కాదని మీరు వాళ్ళని ఏదో కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో చాలా ఉండదు అని మీరు హైలైట్ చేయడం వల్ల ఉసామా బిన్ లాడెన్ని హీరో చేసినట్టుంటుందని నా యొక్క విజ్ఞప్తి. ఇంకోటి, వారు రాజకీయంలో వచ్చిన తర్వాత వారు లాభపడ్డారా, భువనగిరి పార్లమెంట్ బాగుపడతారో ఒకసారి మీరు విశ్లేషణ చేయండి. ఒకసారి దయచేసి విశ్లేషణ చేయండి. మీకు అఫిడవిట్ మీకు కూడా కాపీ పంపిస్తాను, చూడండి. 2009లో వారి ఆస్తి కేవలం 19,85,00,000. మీకు అఫిడవిట్ రాసిస్తే దయచేసి రాసుకోండి. వారి ఆస్తులు 19,85,00,000. అప్పుడు ఎంపీగా నిలబడ్డారు. వారు ఎంపీ అయిన తర్వాత వారి ఆస్తులు
2014 అఫిడవిట్లో 47,68,00,000 పెరిగింది. దాదాపు 3 ఇంతలేదు. అదేవిధంగా 2018లో వారు మరోసారి ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అప్పటి వరకు ఆ ఎమ్మెల్సీ ద్వారా లేదా రాజకీయ పదవుల ద్వారా సంపాదించిన ఆస్తి 314,29,00,000. అదేవిధంగా 2022లో ఎప్పుడైతే బై ఎలక్షన్ బీజేపీ పార్టీకి వచ్చినప్పుడు మొదటిసారి వారి ఆస్తి తగ్గింది 2,075 కోట్లు. వారి పార్టీలకు వచ్చింది ఇందుకు కారణం మొదటిసారి వారి ఆస్తి తగ్గింది. వారు వచ్చిన నేపథ్యంలో మీ అందరికీ తెలుసు వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు. వివిధ 18,000 కోట్ల కాంట్రాక్టు పొందిండు అది మీకు తెలుసు ఆరోపణ. ఆ 18,000 కోట్లతోని థర్డ్ పార్టీకి 10%కు 15% అమ్ముకొని బీజేపీ నుంచి బయటపడ్డారు. ఈరోజు ఎమ్మెల్యేగా 2023కు వారి ఆస్తి ఎంత పెరిగింది? మొదటిసారి 458,37,00,000 అంటే దాదాపు 500 కోట్లు. ఇది నేను చెప్పేది కేవలం అధికారికంగా లెక్కలు, మార్కెట్ వాల్యూ కాదు. ఓన్లీ రిజిస్టర్డ్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ, నాట్ మార్కెట్ వాల్యూ. అయితే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. వీరు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కావటం వల్ల వారి ఆస్తులు ఈ పదవి, ఎంపీ పదవి అనేది విజిటింగ్ కార్డుగా పెట్టుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో క్రోధి క్యాపిటలిజం అంటారు, తెచ్చుకోవాలి. వారి ఆస్తులు ఇతోధికంగా పెట్టుకోవాలి. 1,000 కోట్లు రాజకీయాల ద్వారా సంపాదించి, రాజకీయ పదవుల ద్వారా సంపాదించి ఇక్కడ ప్రజలకు లక్ష్యంతో బిచ్చవేసినట్టు చేసి ఒక తెలంగాణలో నల్గొండ జిల్లాలో రాజకీయాలు గబ్బు పెట్టించినటువంటి ఘనత కోమల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. అయితే ఈ 4-5 సార్లు ప్రజాప్రతినిధి అయినప్పుడు మీరందరూ గమనించాలి దయచేసి. ఈ 5 టర్ముల్లో ఎప్పుడైనా భువనగిరికి ఒక చిన్న ప్రాజెక్ట్, మీరు కనీసం ఒక బస్ స్టాండ్ 5 లక్షలు అయ్యే, 3 లక్షలు అయ్యే బస్ స్టాప్ కట్టించడం మీరు చూశారు. ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టడం చూశారా? చిన్న ఫ్యాక్టరీ తేవడం చూశారా? చిన్న ఇండస్ట్రీ పార్క్ తేవడం చూశారా? చిన్న రోడ్డు చేసేయడం చూశారు? దయచేసి సీరియస్ ఆలోచించాలి. ఇదేదో భువనేశ్వరుడు ఎందుకు కాదు, ప్రజల సమస్య. ఈరోజు వారి ఆస్తులు పెరిగినాయి కానీ భువనగిరి ఆస్తులు పెరగదు. కానీ ఈరోజు మళ్ళా మంత్రి అయితే ఇంకా బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో, అది కూడా హోంమంత్రి అయితే అందరినీ బెదిరించి ఇంకా సంపాదించే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ, అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అదే భూరందర్ శాఖ ఒకటి మీరు ఒకసారి బేరేజ్ వేసుకోండి. ఒక్క టర్ములో 9,000 కోట్ల నిధులు తెచ్చారు. మీ అందరికీ స్పష్టంగా మీకు ఐడియా ఉంది. నేను ఢిల్లీకి పోయిందంటే ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు 9,000 కోట్ల నిధులు. మీకు సజీవ సాక్షి ఎయిమ్స్ 1,400 కోట్ల రూపాయలు. కేంద్రీయ విద్యాలయ, తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేంద్రీయ విద్యాలయం. MMTS శాంక్షన్ అప్ టు యాదాద్రి 410 కోట్లు. పాస్పోర్ట్ కేంద్రాలు మీరు గమనించారో లేదు, ఈ రోజు భువనగిరిలో 524 కిలోమీటర్ల జాతీయ రహదారిలో పూనర్ గౌడ్ ఎంపీగా ఉన్న హయాంలో వచ్చింది. అప్ టు రాయగిరి వరకే గతంలో రోడ్డు ఉంది, 4 లేన్ రోడ్డు అప్ టు రాయగిరి వరకే. దాని తర్వాత తెచ్చింది, కష్టపడి తెచ్చింది. జనగామ టు సూర్యాపేట టు జనగామ దుద్దేడ కానీ, లేకుంటే రాయగిరి టు జనగామ కానీ, లేదా మన తాళం చెల్లట్టు నకరకల్ కానీ, కొత్తగా యాదాద్రి భద్రాచలం గౌరీ నుంచి కానీ, ఇవన్నీ. అదేవిధంగా మీరు చూడండి, జనగామలో ఒకసారి పోయి చూడండి,
జనగామలో పాడుపడ్డ వదిలిపెట్టినటువంటి భవన్లో 100 పడకల మాతా శిశు హాస్పిటల్ ఏర్పాటు చేసింది బోర నర్సయ్య గౌడ్. చర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసింది బోర నర్సయ్య గౌడ్. అనేక కులవృత్తులకు భవన్ను నిర్మించింది బోర నర్సయ్య గౌడ్. బోర నర్సయ్య గౌడ్ హయాంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు మన ధనుమల్కర్లో ఏర్పాటు చేసింది బోర నర్సయ్య గౌడ్. అదేవిధంగా కొంగర కళాల్లో ఫాక్స్కాన్ కంపెనీకి రావడానికి ప్రధాన భూమిక పోషించేది బోర నర్సయ్య గౌడ్. అందువరకు దయచేసి మీరు ప్రజలు ఆలోచించాలి. మీకు డబ్బు అభ్యర్థి కావాలన్నా, రాజకీయ వ్యాపారి కావాలన్నా, నిస్వార్థంగా ప్రజల కొరకే పనిచేసే బోర నర్సయ్య గౌడ్ కావాలి. మీ అందరికీ తెలుసు బోర నర్సయ్య గౌడ్ 100% హానెస్ట్. నేను ఉద్యమంలోకి వచ్చినాక మీ అందరికీ తెలుసు నేను అమ్మిన ఆస్తుల విలువ ఈ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 250 కోట్లు. మీరు కూడా నా అఫిడవిట్ ఇస్తారు, మీరు వెరిఫై చేసుకోండి. 2014 అఫిడవిట్ ఇస్తారు, 19 అఫిడవిట్ ఇస్తారు, కొత్త అఫిడవిట్ ఇస్తారు. నేను అమ్మిన ఆస్తులు కూడా రాసుకోవాలి. ఇది కొత్త ఆస్తులు ఏం కొనలేదు. ఎయిర్పోర్ట్ పక్కన గొల్లూరులో 39 ఎకరాలు, గట్కేశ్వర్ దగ్గర 4.5 ఎకరాలు, మేడ్చల్లో 12 ప్లాట్స్, హైదరాబాద్ పశ్చిమాంలో 7 ఎకరాలు. దీని వాల్యూ ఈ రోజు మార్కెట్ వాల్యూ చూడండి ఎంత ఉంటుంది. ₹1 బోర నర్సయ్య గౌడ్ రాజకీయాలకు వచ్చి సంపాదించాలి. భువనగిరి పార్లమెంట్ లో 1,00,000 కోట్ల సంపద పెంచడం జరిగింది. ఇది భువనగిరిలో ఎవరు ఉండాలి. ఇక స్పష్టంగా ఉంది. మోడీ ఈజ్వల్ టు 3D. మోడీ ఈజ్వల్ టు 3D. 3D అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్. అదేవిధంగా రాహుల్ గాంధీ పిఎం అయ్యేది లేదు, 6 గంటలు అమలు అయ్యేది లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అయ్యేది లేదు, రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి అయ్యేది లేదు, ఆఖరికి హోంగార్డ్ అవుతాడో ఏమో చూడాలి. నాకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రేపు హోంమంత్రి భయ్యాను ఒక టోపీ ఒక లాఠీ ఇచ్చేసి ఏదో చౌరస్తాలు ఖచ్చితంగా కూర్చోబెడతాడు. రేవంత్ రెడ్డి అందరూ చుట్టగా లేనిదోడు, చాలా తెలివైనోడు. అందుకొరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో 6 మోసాలు చేసింది. ప్రజలు అడుగుతారని, నిలదీస్తారని భయంతో ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేవలం జన సమీకరణతో చేసే మీటింగ్ తప్పితే క్షేత్రస్థాయిలో ఎక్కడ పోలేదు. అదే నిదర్శనం. ఈ రోజు ఊళ్ళలో పోతే 2,500 పెన్షన్ కానీ, ఆ 4,000 ఆసరా పెన్షన్ కానీ, లేదా 15,000 రైతు భరోసా కానీ, లేదా మహిళలకు సంబంధించిన స్కూటీలు కానీ, ఇవన్నీ అడుగుతారనే భయంతో కేవలం పెద్ద పెద్ద మీటింగ్లకే పరిమితం చేశారు. వీరు ఎన్నికలు ఓడిపోతామనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, జానారెడ్డి, ఆయన పక్కన విగ్రహపట్నం రంగారెడ్డి, ఇలా అందరూ బోర నర్సయ్య గౌడ్ని ఓడించడానికి బయలుదేరారు. మన నాయనక మోడీ ఉన్నారు, నా పక్క నా బలగా ఉంది, మా అధ్యక్షులు ఉన్నారు, మా యొక్క కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇంకోటి మంది దుష్ప్రచారం, బోర నర్సయ్య గౌడ్ ఎవ్వరు చేయరు, ఒక్కడే పోటీ చేస్తున్నాడు, ఒక్కడే తిరుగుతున్నాడు. ఇది 20 బీజేపీ అనేది క్యాడర్ బేస్ పార్టీ. ఎవరు పనిచేసే దగ్గర అది చేస్తారు. మీలాగా పీర్ల పండుగ లాగా ఒక వ్యాన్ మీద 5 కూర్చొని ఊగరు. ఎక్కడ పని చేస్తారో అక్కడ పని చేస్తారు, కలిసి పని చేస్తారు, ఎక్కడ అవసరం ఉందో పని చేస్తారు. అందుకొరకు ఇట్లాంటి పిచ్చి ఏదైతే పెయిడ్ న్యూస్ కొందరు ప్రలోభ ప్రకటించి ఒక బీజేపీని అడ్డుకోవడం అనేది సాధ్యపడదు. ఎట్లయితే మోడీ గారి పట్ల కూడా 400 సీట్లు వస్తాను భయంతో మధ్యలో కొత్తగా మీకు తెలుసు, మోడీ గారికి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్ రద్దు అవుతుంది అని ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్కడ దుష్ప్రచారం, ఇక్కడ దుష్ప్రచారం. కాంగ్రెస్ పార్టీకి కేవలం దుష్ప్రచారమే వాళ్ళ మేనిఫెస్టో. అందుకని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులు ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.